సార్ ఏం చేస్తుంటారన్న? అదే వ్యాపారం. ఎక్కడన్నా? స్టేడియం. స్టేడియం. ఆ! అంటే ఇక్కడే మీరు లోకలే. లోకలే. ఎట్లా ఉంటుందన్న? మీరు ఏమనిపిస్తుందన్న మీకు ఓపెన్‌గా మీ అభిప్రాయం ప్రకారంగా? టీడీపీ వస్తదండి ఈసారి. గతం నుంచి మీరు టీడీపీలోనే ఉన్నారా? లేకపోతే ఫస్ట్ వైసీపీకి ఉండేవారం కొద్దిగా మారాం. ఓహో! ఈ మధ్య మారారు. మారాం. గతంలో వైసీపీకి పనిచేశారు మీరు. పని చేసాం అప్పుడు కేకే రాజు గారు ఉన్నారు ఎమ్మెల్యే. అవును. ఇప్పుడు కేకే రాజు గారు ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీ. మీరు మాత్రం టీడీపీకి వచ్చేసారు. టీడీపీ వస్తుంది. ఎందుకు కారణం ఏంటి తెలుసుకోవచ్చా బ్రదర్? ఈయన చేసే పనులు పెట్టి కారణం పెట్టి జగన్ చేసే పనులు. ఎందుకు పనులు సంక్షేమ పథకాలు ఇస్తానని అంటున్నారు కదా? అయినా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని రోజు నేను వెనకాల తిరుగుతున్నా పద్ధతి బాగుంటుంది. నేను ఉద్యోగం చేసుకోవాలి కదా ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ. నువ్వు డబ్బులు ఎడతానన్న రోజు ఖర్చు పెట్టి నేను వెనకాల తిరుగుతున్నా నేను వయసు చూసుకోవాలి కదా. అంటే ఈ పథకాలు ఇచ్చినంత మాత్రమే జనాల్లో పెద్ద పాజిటివ్ లేదంటావు. అంతే. డబ్బు శాస్త్రం కాదు కదా. అన్నట్టు సోమరిపోతం ఆ, చేస్తారు. అది ఈ ఎంపీ భరత్ గారును బొత్స గారి మధ్య భర్త గారే. అంటే మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారు నిలబడుతున్నారు కదా? ఏడు లక్షణ అప్పుడు అంత మూవ్మెంట్ లేదు కదా ఇప్పుడు. ఓవరాల్ గా టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. స్టేట్ వైడ్ ఎన్ని సీట్లు ఏం కాదు కానీ అధికారం అదే వస్తుంది. షూరా? షూర్. అంటే గ్రౌండ్ లెవెల్లో కొంచెం వ్యతిరేకత కనిపిస్తుందా ప్రజల్లో? బాగా మీకు తెలియనిదేముంది మమ్మల్ని అడిగితే. పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయరా అని. అది బయటికి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పట్లేదు. ఓకే, వాళ్ళలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. ఏం పని చేస్తుంటారు మీరు? ఐసీఎల్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్నా. మీకు ఓటు వచ్చిందా? వచ్చిందండి. ఎక్కడ తమ్ముడు? ఏ ఊరు మీరు? మాది బొబ్బులు అన్న. బొబ్బిలి. ఎలా ఉందనుకుంటున్నా? మళ్ళీ ప్రభుత్వం చూస్తానంటే సంక్షేమ పథకాలు ఇచ్చారని జగన్, లేదు అభివృద్ధి కావాలని చంద్రబాబు. ఏదైతే బెటర్ అనుకుంటున్నాను? అంటే ప్రజెంట్ ఇప్పుడుదైతే అందుకేం లేదన్న. లేదు. లేదు. అప్పటిది కూడా ఉందంటే పర్లేదు. అప్పటిది మరీ అంత బాగుందని కాదు, పర్లేదు. ఇప్పుడు మీద అప్పుడు ఇప్పటిదైతే ఏం లేదండి, పెంచలేదు. పెద్ద జగన్మోహన్ రెడ్డి మీద సాటిస్ఫాక్షన్ లేదా జనాలు? లేదన్న. ఎందుకని అంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నాను? అంటే చాలా అనవసరమైన ఇవన్నీ పెట్టారు. అంటే కొద్దిగా అవసరమైనవి తీసి అనవసరమైనవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ పథకాలు ఉపయోగపడవా? ఉపయోగపడతాయి కానీ ఇవి అనవసరం ఉన్నాయి. ఆటో వాళ్ళకి ఇవన్నీ వేస్ట్. కొద్దిగా ఎక్కువ ఇవ్వడం వల్ల టైలర్ షాప్కి ఇవన్నీ వాళ్ళకి అదే కొన్ని యూజ్ ఉన్నాయి కానీ ఎక్కువ అన్యూజ్ ఉన్నాయి. ఏమనుకుంటున్నావు? ఎవరు మళ్ళీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఇద్దరు వస్తే ఏది బెటర్ అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు బెటర్. మీ నియోజకవర్గంలో ఎవరు ఎలా ఉంది? మాది ఎక్కువ అయితే టీడీపీ ఉందండి. ఏ నియోజకవర్గం? బొబ్బులి. బేబీనైనా. వైసీపీ తరఫున? వైసీపీ తరఫున చెమ్మంగి చిన్నపల్లాడు. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఇక్కడ విశాఖపట్నం తరఫున భరత్ గారు తెలియదు అన్న. ఐడియా లేదు. ప్రదీప్, ఏం చేస్తుంటారు మీరు? బ్లడ్ శాంపుల్ కలెక్షన్. జాబ్ చేస్తా ఉన్నారు. జాబ్ అంటే ప్రైవేట్. ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చుకుంటా పోతే పథకాలు ఒకటే చాలు అనుకుంటా ఉన్నాడు. ఎక్కడికి ఎందుకు వస్తాం అన్న? నాకు అర్థం కాదు. ఊర్లో చేసుకోవేటన్నా ఉద్యోగాలు ఇస్తేనా? ఉద్యోగులు అయితే ఎక్కడికి ఎందుకు వస్తాం? డిగ్రీలు చేసి ఇలా తిరుగుతుంటాం హాయిగా. మరి ఇంకేం చెప్పుకున్నా, నాకైతే టీడీపీ వస్తే బెటర్ దాన్ని. ఇంకా జాబ్స్ ఇవన్నీ అభివృద్ధి కావాలి కానీ మనకెందుకు ఇవన్నీ పథకాలు దేనికన్నా? కింద డిగ్రీలు చేసుకొని ఏదేదో ఒక పొడి చేతమంతి వస్తే ఏం లేకుండా అయిపోయింది. కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఎంప్లాయ్మెంట్స్. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అంటే టీడీపీలో వచ్చేది డిగ్రీకి. దీనికి ఏం చేశాడు? తీస్తారు లేదా? ఉంటాయి మరి, అన్నీ చెప్పుకొని వెళ్ళిపోతే చాలా ఉంటాయి అని ఎక్కడ తగ్గలే అక్కడ అలా ఉండిపోలే. ఇంకా ఎవరు ఏది చెప్తే అది ఊగొట్టి వెళ్ళడం తప్ప ఇంకేం ఉండదు కదా అందులో. కనీసం వైజాగ్లో కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి కంపెనీస్ ఏం రాలేదు. కంపెనీలు ఏం రాలేదు. ఏ వచ్చాయి? బొబ్బట్లు వచ్చాయా? బొబ్బట్లు కంపెనీలు వచ్చాయా? చెప్పండి. బొబ్బట్ల కంపెనీలు, తాండ్ర కంపెనీ చెప్పారు కదా అప్పుడు. అదే అతనిదే చెప్తున్నాను నేను. బొబ్బట్లు, కోడిగుడ్ల అవే వచ్చినట్టు నాకు తెలిసి. మరి ఎక్కడ నాకైతే కంపెనీలు అయితే కనిపించలేదు. అవి వచ్చాయి అంటున్నారు. ఓవరాల్గా మారకపోతే ఏంటి పరిస్థితి? మారకపోతే జనాలు అడుగుతూ ఉంటారు అంతే తేడా, ఇంకేముండదు. అది పక్క. ఆయన కరెంటు బిల్లు ఏంటన్నా, గ్యాస్ ఏంటన్నా, నిత్య సరుకులు ఏంటన్నా? నిజం చెప్పు. మరీ అంత దారుణం. 10,000 ఆటో వాళ్ళకి ఏదో 15,000 ఇస్తున్నారు. ఆడికి వచ్చి రోజుకి మొన్న ఏదో చెప్పారు కదా, 50 రూపాయలు పెట్రోల్ రోజుకి వేస్తే 300 పెట్రోల్. నెల రోజుకి 300 పెట్రోల్ అయితే 1,500, 50 రూపాయలు అనుకో సమ్మ. నెలకి అంత 1,500. అది కలిపి 18,000 అవుతుంది. 10,000 ఇచ్చి 5,000 18,000 ఇస్తే అంతా తీసుకుంటున్నాడు కదా మిగతా రిమైనింగ్. అలాగే ఉంటుంది. ఇలా వస్తే మన శ్రీలంక చూసారా పెట్రోల్ రేట్లు అలా తయారవుతుంది. పల్లెటూళ్ళలో పథకాలు తీసుకున్న వాళ్ళు కొంచెం అమ్మ మా జగన్ అన్న మా అవ్వ తాతలు అంటారు. లేడీస్ అందులో ముసలోళ్ళు తప్ప స్టడీ పర్సన్స్ ఎవడ వేయడం అది తెలుసు. పెరిగిపోయింది కదా.
పెరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్తున్నాను నేను. పెరగకపోతే హాయిగా ఏదో మా ఊళ్ళో నేను ఉద్యోగం చేసుకున్నా. సో కంపెనీలు రావాలా జిల్లాకి? జిల్లా కంపెనీలు రావాలి, మంచి నాయకుడు రావాలి ముందు. అది వస్తే ఆటోమేటిక్ కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంతమించి ఇంకేం చెప్పలేను కూడా. మీకు ఓటు ఉందా? ఓటు ఉందండి. ఏ ఊరు మీద? మాది చోడవరం ఉన్నా. చోడవరం. ఎట్లా ఉందనిపిస్తుంది చూస్తూ ఉంటుంటే? ఏమనిపిస్తూ ఉంటుంది? నాకైతే ఏం రాలేదన్న. మాది మామూలుగా ఉంటుంది జగనన్న కాలనీ సార్, అవి పెట్టినా కూడా రాలేదు మనకి. ఎంత చేసినా ఏం లేదు అన్నమాట. మారే పరిస్థితి ఉందంటావు తమ్ముడు? మారిపోద్దన్న, పక్కా మారిపోద్దన్న. మొత్తం మా మోడీ గెలుస్తారన్న. వీరిద్దరికి వెళ్ళడం కంటే ముందు మోడీ కొత్త సీట్లు ఎక్కువ అలాగ ఉంటుందన్న. ఏం చేయలేమన్నా అసలు. అంటే అప్పుడు గతంలో చెప్పాడు కదా, ప్రత్యేక హోదా అన్నాడు, స్పెషల్ స్టేటస్ అన్నాడు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ అన్నాడు. కొనలేదన్న, రుచుకొని కొండ చెప్పాడు కదా, అది అలా ఎంత బాగుందన్న. చాలా బాగుంటుంది ముందు ఇంకా. చూడు అక్కడ కేసీఆర్ కట్టి ఇచ్చే చూసు అక్కడ ప్యాలెస్, అలాగే ఇక్కడ మాట మన చంద్రబాబు గారికి ఇస్తారు గిఫ్ట్ హ్యాంపర్. అది అలా జరుగుతుంది అన్న. చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా జగన్కి. గాలి ప్యాలెస్ ఉందండి కదా. మాకేం తెలిసిన ప్యాలెస్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలిసింది తెలుసుకోండి. ప్యాలెస్ ఒకటి తెలుసు మనకి. మేడం గారికి గిఫ్ట్ హ్యాంపర్ అంటే అది ఇచ్చింది. గొడవలు ఉన్నారు కదా, అది అవుతుంది తర్వాత. నియోజకవర్గం ఏదమ్మా? చోడవరం సార్ గెలుస్తుంది. చోడవరం పక్క అంటే అదే. మళ్ళీ జగన్ గెలిచే అవకాశం లేదా? రాదు సార్. మళ్ళీ జగన్ సీఎం అయితే? సీఎం అయితే గుండు గీయించుకుంటామండి అందరి ముందును. ఏం చేయమంటారు? జగన్ సీఎం అవ్వడంటే అవ్వడండి. అయితే నీకు వచ్చిన నష్టం ఏంటి? చాలా లాస్ అయిపోయి మేము, మాకేమీ రావట్లేదు కదా. జగన్ పార్టీ అంటే మీరేమన్నా అదనమాట. భార్యకైనా డీజే కూడా పెట్టిస్తాం. జగన్ గెలిచినట్టు మేము ఊరంతా గుండి తిరుగుతాం. నమ్మకం. మా ఎమ్మెల్యే మా ఊరు రాడన్న, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ధర్మసింగ్ గారు, మా ఊరే రాడు. మాది వడ్డాది, చూడడం వడ్డాది మాది. మా ఊరు అడుగు పెట్టాడు. అదే ఏదో అవుద్ది సంథింగ్, రాడు మా ఊరు రాడు. అలాగ ఉంటుంది, ఊరంటే అలాగ ఉంటుంది అన్నమాట. భారీగా సార్. టీడీపీ మోడీ అంతనా, జై జనసేన అంత జనసేన. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు? ఇక్కడే కాంపిటేటివ్ చేస్తున్నాను అంటే CCలో కాంపిటేటివ్గా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను. ఇది ఏ ఊరు? వడ్డాదన్న. వడ్డాది. అంటే ఏంది అంత కాన్ఫిడెంట్గా అసలు? అంటే జగన్ గెలిచే పరిస్థితి అంత ధైర్యంగా చెప్తున్నా అంటే లేదంటే అన్న, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ రేట్ అయినా రాష్ట్రం ఇది దేశంలోనే నెంబర్ 1 మన రాష్ట్రం తయారైంది. ఇంకా దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎంతకన్నా ఏం చెప్పగలం అన్న చెప్పు ఇప్పుడున్న ప్రభుత్వం గురించి. అసలు ఇప్పుడు ఏదైనా జగన్ గురించి పొగడాలంటే అది పథకాలు తీసుకున్న వాళ్ళు, ఇల్లులు వచ్చిన వాళ్ళు, ఆదరణ వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే. అంత మించి మిగతా వాళ్ళు అయితే మాత్రం ఎవరు లేరన్న. మిగతా సపోర్ట్ అయితే మాత్రం లేదన్న. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అయితే పక్కగా నెక్స్ట్ అయితే చేంజ్ అయితే పక్క ఉంటుందన్న. మరి పథకాలు తీసుకున్న వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారా? పథకాలు తీసుకున్న అందరూ హ్యాపీగా ఉంటారని నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది కూడా వేయడం పథకాలు ఏదో ఇస్తున్నాడు తీసుకుంటున్నాం అంతే తప్పించి డెవలప్మెంట్ అయితే కనబడలేదు అని కూడా రివర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కూడా డెవలప్మెంట్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? ఇస్తారన్న. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నారు కదా, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు. ఏ వర్క్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు కోచింగ్ లాంటి ఆటి వెళ్తున్నారు, చూస్తేనే జాబ్ క్యాలెండర్ లేదు. దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు కదా. అందువల్ల ప్రభుత్వానికి అయితే రివర్స్లో ఉన్నారన్న అంతనా. డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, గెలిచేస్తున్నాను కదా అనుకుంటున్నాను. డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకుంటున్నా డబ్బులు కూడా మన దగ్గర కదా లాక్కుంటున్నాడు. ఇప్పుడు లెక్క రావటం ఉంది. రాష్ట్రాలు అంటే పక్క రాష్ట్రంతో పోలితే మన రాష్ట్రంలో ఎంత రేటు ఉందో చూస్తున్నారు కదా మీరు. దాని మీద వచ్చిన ట్యాక్స్ తోటి అమౌంట్ తోటే ఈ పథకాలు ఆడిస్తున్నాడు. అవునా కదా? ఎన్ని కోట్లు వస్తుంది సంవత్సరం ఎలా చూసుకున్నా 650 కోట్లు వస్తుంది. ఇది ఇచ్చింది అంత అమ్మఒడి కాటిన పథకాల కింద. అవునా కదా? దాన్ని బట్టి చెప్పొచ్చు కదా. దేని దగ్గర తీసుకుంటున్నాడు? మన దగ్గర తీసుకుంటున్నాడు. రేట్లు చూస్తే నేను పేలుతున్నా అక్కడ. అందరూ ఎండాకాలం కన్నా అందుకుంటున్నారు రేట్లు కూడా. ఇప్పుడు ఎండకే పని చేయకుండా పోతుంది, అది పరిస్థితి. దాన్ని బట్టి చెప్పొచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం గురించి. పల్లెటూళ్ళలో కూడా జగన్ మీద వ్యతిరేకత ఉంది. ఏమన్నా ఓటు వేసారంటే వాడికి ఏమైనా పథకం వస్తే వేస్తారు. అదేనన్న, ఇంట్లో ఏదైనా పథకం వచ్చినా ఏం చేసినా సరే ఇంకా వచ్చిన పర్సన్ మాత్రమే వేస్తాడన్న. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఆడున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు
ఎవరికి వేస్తే డెవలప్ అవుతుంది, ఎవరికి అయిపోతే డెవలప్ అవుతుంది అనేది మొత్తం మీద మొత్తం మీద చూసుకుంటే రివర్స్లో అయితే ఉన్నారన్న. దీని విధంగా అయితే ఇప్పుడైతే పోటీ అయితే గట్టిగా ఉండొచ్చు. వన్ సైడ్ అయితే చెప్పలేం కానీ రెండు పక్కల కూడా గట్టిగా ఉంటుంది పోటీ. అది జగన్ సినిమా సీట్ సిరిగిందంటావా? సీట్ సిరిగిందంటే గ్యారంటీ అయితే నేను ఇవ్వలేదు కానీ అన్న, మొత్తం మీద చూసుకుంటే మాత్రం తారుమారు అవుతుంది అన్న. గంజాయి వస్తుంది అని అంటున్నారు, ఎక్కడి నుంచి నిజంగా పాడేరు నుంచి గంజాయి సప్లై అవుతుందా? గంజా స్మగ్లింగ్ నుంచి ఆడి మనకు తెలియదు అన్న ఏదైనా సరే. మరి లాస్ట్ టైం కొకైనా ఎంత దొరికింది అన్న తక్కువ పెట్టి 1000 బ్యాగులు అంటే ఒక దాంట్లో ఇచ్చి ఎలా చూసుకున్న 25 కేజీలు అంటే 25,000 కేజీలు ఎంత దొరికింది, తక్కువ కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి, అది ఎందుకు వచ్చింది అసలు, అవునా కదా? అది